Hi friends, disclaimer friends. Welcome to Market News. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డివిడెండ్ ఈల్డ్ అంటే ఏందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డివిడెండ్ ఈల్డ్ అంటే ద డివిడెండ్ ఈల్డ్ ఈజ్ ద యాన్యువల్ డివిడెండ్ అమౌంట్ పెయిడ్ బై ఎ కంపెనీ డివైడెడ్ బై ఇట్స్ కరెంట్ స్టాక్ ప్రైస్ అంటాము. అంటే డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటంటే యాన్యువల్గా అయినా క్వార్టర్లీ అయినా డివిడెండ్ వేస్తూ ఉంటారు. డివిడెండ్ అమౌంట్ కంపెనీస్ మన అకౌంట్లో వేస్తూ ఉంటాయి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు. ఓకే, డివిడెండ్ రూపంలో. ఓకే, అది యాన్యువల్గా అయినా వేయచ్చు, సంవత్సరానికి ఒకసారి అయినా, క్వార్టర్లీ అయినా ఎప్పుడైనా వేసుకోవచ్చు వాళ్ళు. ఒకసారైనా సంవత్సరానికి, లేకపోతే 2 సార్లైనా వాళ్ళు వేస్తూ ఉంటారు, లేకపోతే 3 సార్లైనా వేసుకోవచ్చు. అమౌంట్ ప్రాఫిట్స్ వస్తాయి కంపెనీకి, మనము కంపెనీలో ఇన్వెస్టర్ అయితే. ఓకే, ఆ డబ్బు మన అకౌంట్లో పడుతుంది. వాళ్ళు ఇన్నిసార్లు వాళ్ళు డివిడెండ్ ఇస్తే అన్నిసార్లు. ఓకే, దాని డివిడెండ్ ఈల్డ్ ఎలా చెప్తాం మనము? ఒక కంపెనీ డివిడెండ్ ఈల్డ్ ఎంత అంటే మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఒక యాన్యువల్ డివిడెండ్ అనుకోండి, ఒక సంవత్సరానికి డివిడెండ్ అమౌంట్ ఇస్తూ ఉందనుకోండి. ఒకసారైనా ఇవ్వచ్చు, 2 సార్లైనా, 3 సార్లైనా ఇవ్వచ్చు సంవత్సరానికి. అయితే మనం ఎగ్జాంపుల్గా ఒక సంవత్సరానికి అనుకోండి డివిడెండ్ అమౌంట్ పే చేస్తుంది అనుకోండి ఇన్వెస్టర్స్కు కంపెనీ. అప్పుడు మనం డివిడెండ్ బై కరెంట్ స్టాక్ ప్రైస్ వేసుకొని ఇంటూ 100 వేసుకోవాలి. పర్సంటేజ్ రావాలంటే 100 వేసుకోవాలి, ఇంటూ 100 అని. లేకపోతే ఓకే, ఇట్స్ an important metric for income focused investors as it measures the return in dividends they get on their investment, excluding any potential capital gains from price appreciation. అంటే ఇదొక మెట్రిక్, ఇంపార్టెంట్ మెట్రిక్ ఇది. డివిడెండ్ ఈల్డ్ ఎంత ఎంత పర్సంటేజ్ చేస్తుంది ఒక కంపెనీ అని చూస్తూ ఉంటారు ఇన్వెస్టర్స్. కొంతమంది డివిడెండ్ స్టాక్స్నే కొంటారు. ఓకే, డివిడెండ్ ఇస్తుంది కంపెనీ అంటే ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది. అట్లాంటి ఇన్వెస్టర్స్ ఉంటారు. ఎందుకంటే వడ్డీ రూపంలో, వడ్డీ అనుకోండి, అది వస్తూ ఉంటుంది. వాళ్ళు సంవత్సరానికి ఒకసారైనా, 2 సార్లైనా, 3 సార్లైనా వేస్తూ ఉంటారు మన అకౌంట్లో. ప్లస్ స్టాక్ ప్రైస్ కానీ అప్రిషియేట్ అవుతుంటుంది, స్టాక్ ప్రైస్ కానీ పెరుగుతూ ఉంటుంది స్లోగా. ఓకే, అట్లాంటి స్టాక్స్ కొంటారు కొంతమంది. డివిడెండ్ ఈల్డ్ ఎంత ఉందని చూసి కొనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎట్లా చూస్తారంటే దే గెట్ ఆన్ దర్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు డివిడెండ్ పొందుతారు. ఓకే, ఇన్వెస్టర్స్ ప్లస్ ప్రైస్ అప్రిషియేషన్ పొందుతూ ఉంటారు. పొటెన్షియల్ క్యాపిటల్ గెయిన్స్ కాకుండా డివిడెండ్ కానీ వస్తూ ఉంటుంది ఈ స్టాక్స్కు. కరెంట్ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, ప్లస్ డివిడెండ్ కానీ ఇస్తూ ఉంటారు. అట్లాంటి కంపెనీస్, డివిడెండ్ కంపెనీస్ ఉంటాయి, చాలా ఉన్నాయి. ఓకే, నా ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకోండి మీరు. డివిడెండ్ స్టాక్స్ గురించి సపరేట్ వీడియోస్ చేశాను. దాంట్లో కొన్ని కంపెనీస్ కానీ ఇంక్లూడ్ చేశాను, డివిడెండ్ ఏ ఏ కంపెనీస్ ఇస్తాయని. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నా ఛానల్లో. ఓకే, దాంట్లో డివిడెండ్ అనే వీడియో ఉంది, దాంట్లో చెక్ చేయండి. ఓకే, వాట్ ఈజ్ డివిడెండ్ ఈల్డ్ ఎగ్జాంపుల్? డివిడెండ్ ఈల్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ స్టాక్ ట్రేడ్స్ ఫర్ 100 rupees per share టుడే అండ్ ద కంపెనీస్ annualized డివిడెండ్ ఈజ్ 5 rupees per share అనుకోండి. ఒక కంపెనీ 5 rupees డివిడెండ్ ఇస్తుంది సంవత్సరానికంటే, దాని కరెంట్ స్టాక్ ప్రైస్ ఈరోజు 100 ఉందనుకోండి, 5 రూపాయలు డివిడెండ్ ఇస్తుంది. దేనికంటే ఒక స్టాక్ ప్రైస్ 100 ఉండే షేర్కు, ఒక షేర్కు 5 rupees డివిడెండ్ ఇస్తుంది అనుకోండి. ద డివిడెండ్ ఈల్డ్ ఈజ్ 5%. ఎట్లా అంటే ఫార్ములా ఈజ్ యాన్యువల్ డివిడెండ్ డివైడెడ్ బై స్టాక్ షేర్ ప్రైస్ ఈక్వల్స్ ఈల్డ్ అవుతుంది. అది చూడండి, యాన్యువలైజ్డ్ డివిడెండ్ 5 కదా, వాళ్ళు 5 బై స్టాక్ ప్రైస్ 100. 5/100 ఎంత? 5/100, 5
20 వస్తుంది. 5/100 అంటే 20 ఇంటూ మనకు ఇంటూ 100తో పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 అంటే 5/100 స్టాక్ ప్రైస్ ఇంటూ పర్సంటేజ్ 100 ఇంటూ 100. 5/100 ఇంటూ 100 అంటే 100 వెళ్ళిపోయినా 5 ఉంటుంది. 5% వస్తుంది డివిడెండ్ ఈల్డ్. అది ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్, డివిడెండ్ ఈల్డ్ ఎగ్జాంపుల్. డివిడెండ్ ఈల్డ్ అంటే ఏందో అది ఎట్లా మనము మెజర్ చేస్తాము, డివిడెండ్ ఈల్డ్ ఎట్లా చెక్ చేస్తామో ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్.